భూమి కోసం, భుక్తి కోసం, వ్యక్తి చాకిరి నుండి విముక్తి కోసం అంటూ తెలంగాణ సాయుధ పోరాటం సాగించారు ఆయన. ముఖ్యంగా ఎన్నో సార్లు జైలుకు వెళ్లారు, ఎన్నో లాఠీ దెబ్బలు చవి చూశారు. 6 సార్లు ఎమ్మెల్యేగా చేసిన సొంత ఇల్లు కూడా లేదు. ఆయన చనిపోయే సందర్భాన ఆయనకు 25,000 బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే ఉంది. ఎంతో నిరాడంబరుడు, ఎంతో అజాత శత్రువు, పడుగు బలహీన మైనారిటీ వర్గాల ఆశాజ్యోతి. ముఖ్యంగా ఆయన గారు ఏదైతే లంబాడోళ్ల రామ్దాస్ అంటే గిరిజన ప్రాంతం వాళ్ళ కోసం ఎంతో త్యాగం చేసిన మన మొహమ్మద్ రజబలి గారు ఏప్రిల్ 10, 1996న వారు తుదిశ్వాస విడచడం జరిగింది. నేడు వారి వర్ధంతి రోజు మనం వారిని గుర్తు చేసుకుంటున్నాము. ఏదైతే మొహమ్మద్ రజబలి గారు ఉన్నారో వారి గురించి ప్రత్యేకంగా సిపిఎం కానీ సిపిఐ కానీ ఏదైతే కామ్రేడ్లకు గుర్తు చేయాల్సిన పని లేదు. కాకపోతే ఇంటర్నెట్ జనరేషన్ కి వారి ఫోటో కానీ వారి గురించి కానీ వెతికినా చాలా తక్కువగా వారి గురించి వారికి కనిపించవచ్చు. కానీ ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ముస్లిం మైనారిటీ నాయకుడిగా కాకుండా ఆయన కుల మత రాజకీయాలకు అతీతంగా సాగించిన ప్రస్థానం, వారి త్యాగాలు అనేవి నేటికి కూడా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఆశయాలు ఏదైతే ఉన్నాయో దాన్ని మనందరం కూడా ముందుకు తీసుకువెళ్ళాలి. వారు మొదట ఉపాధ్యాయుడిగా, దాని తర్వాత ఉర్దూ తెలుగు ట్రాన్స్లేటర్గా మరియు కర్ణంగా వారి జీవితాన్ని ప్రారంభించి అయినా కూడా తను ప్రజలకు సేవ చేయాలని చెప్పి రజబలి గారు రాజకీయాల్లోకి వచ్చి వారు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఇటువంటి రజబలి గారిని ఈ రోజు మనం అందరం కూడా గుర్తు చేసుకుందాం. ప్రస్తుత తరుణంలో ఎమ్మెల్యేలంటే వారికి ఉండే కాస్ట్లీ కార్లు, కోట్లలో ఖరీదైన బంగళాలు, వాళ్ళు ధరించే వస్త్రాల నుంచి, గడియారాల నుంచి, చెప్పుల నుంచి ప్రతి ఒక్కటి కూడా బ్రాండెడ్ మరియు ఎంతో వారు వెలకట్టలేని ఖర్చుతో కూడుకునే ఉన్నాయి. వారు ప్రజలకు మాత్రం ఏ విధంగా పట్టించుకోరు. వారు ఫోన్ చేసినా లేపడం, మెసేజ్ చేసినా స్పందించడం ఇటువంటి ఏవి ఉండవు. కానీ రజబలి గారు అందించిన ప్రజాసేవ ఎలాంటిదంటే వారికి ఉన్న గన్మెన్లను సైతం వారు ఆఫీసుకే పరిమితం చేసి వారు ఖాళీ నడకన ఎంత దూరమైనా ప్రయాణించి ఒక్కొక్కరిని పేరుతో పలకరిస్తూ ఆప్యాయంగా వారి సమస్యలను పరిష్కరించిన గొప్ప ప్రజానాయకుడు మన మొహమ్మద్ రజబలి గారు. నేటి యువత కూడా ఏదైతే ఫ్లెక్సీలకు, బ్యానర్లకు, నాయకులకు ఊడిగం చేయడానికి వాళ్ళ దగ్గర కాళ్ల వద్ద పడుండే రాజకీయం కన్నా ఏ విధంగా అయితే మన రజబలి గారు లాంటి వారు చూపించిన తోవ, వారి ఏదైతే విలువలు, వారి నైతికత, వారు చూపించిన రాజకీయం మనందరికీ కూడా ఆదర్శం. అటువంటి రాజకీయం మనందరం కూడా నేర్చుకోవాలి తప్ప నేడు రాజకీయాలంటే ఈ విధమైన చిల్లర రాజకీయాలు మరియు ఏదైతే అనైతికంగా జరుగుతున్న రాజకీయాలకు, ఉద్వేషాలకు మనందరం కూడా దూరంగా ఉండాలని చెప్పి నేను అడ్వకేట్ సాదిక్ షేక్ మీ అందరికి కూడా పిలుపునిస్తున్నాను. సేవలు అందించిన గొప్ప మహనీయుడు మన రజబలి గారు. మీరు ఈ రోజు కూడా సుజాత్ నగర్, ఖమ్మం తదితర చోట్ల చూస్తే మొహమ్మద్ రజబలి నగర్ అనే పేరుతో ఎన్నో కాలనీలు కూడా ఉంటాయి. అటువంటి రజబలి గారి చరిత్రని నేడు మన యువత మరిచిపోవడం లేదా ఆయన గురించి ఎక్కువగా తెలియకపోవడం అనేది కూడా అది చాలా బాధాకరం. కావున అటువంటి గొప్ప నాయకుడిని, నిరాడంబరుడిని మరియు నైతిక విలువలు కలిగిన గొప్ప నాయకుడుగా రాజకీయ ప్రస్థానం కొనసాగించిన రజబలి గారిని మనందరం గుర్తు చేసుకుంటూ వారి ఆశయాలు అనేవి మనందరికీ కూడా ఎంతో ఆదర్శం. వాటిని మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాలి. నేటి కలుషితమైన ఈ రాజకీయాలు కులమతాలకు అతీతంగా ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేయాలి, ప్రజలకు సేవ చేయాలి అనే రాజకీయాలను మనందరం కూడా తట్టిలేపుదాం. మరిన్ని వీడియోలో విశ్లేషణల అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.